సో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అండ్ యాక్చువల్లీ హీఈస్ ద ట్రెజర్ ఫర్ ద అండ్ సెక్రటరీ గారికి ఆదిత్య గారు మన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు తెలుసు. అండ్ ఆయన ఇప్పుడు నేషనల్ అవార్డ్ జ్యూరీలో ఉన్నారు. మోస్ట్ రెస్పెక్టెడ్. ఒక స్టోరీ లిజనింగ్ కానీ ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ని కానీ ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతో సినిమాలు నిర్మించడంలో నేను ముందుంటాను. ఆదిత్య ఆయన ఈ ప్రెసిడెంట్ పోస్ట్కి అన్ని రకాలుగా అడుగులు అందరికీ ఆప్తులు ఆదిత్య. అలాగే సాయి రాజేష్ మోస్ట్ ఎమోషనల్. తీసింది బేబీయే కానీ మనోడు స్టాలిన్ సో వెరీ ఎమోషనల్ పర్సన్. ఎంత తపన పడ్డాడో ఎంత కష్టపడ్డాడో నాకు తెలిసి. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ తరఫున కూడా మా అభినందన. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ రాఘవేంద్రరావు గారు చైర్మన్, మణిశంకర్ గారు మేనేజింగ్ ట్రస్ట్, నేను ట్రెజరర్, వివి వినాయక్ గారు, హరీష్ శంకరు, నందిని రెడ్డి, కొరటాల శివ అండ్ సుకుమారు, సో మేము బోయపాటి సీన్ గారు, మేమందరం ట్రస్టీలుగా ఉన్నాం. సో దాని నుంచి పిఎఫ్డిఐకి రాజేష్ వాళ్ళు లాస్ట్ టైం విన్ అయినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రామిస్ చేశారు మా మెంబర్స్ అందరూ. 2000 మంది మెంబర్స్ ఉంటే అందులో 800 మంది అప్లై చేసుకుంటే వాళ్ళకి 58 lakhs ఇన్సూరెన్స్ కట్టారు త్రూ ట్రస్ట్. బట్ దాన్ని ఆ ఫండ్స్ వసూలు చేయటంలో, ఆ ఫండ్స్ తీసుకురావటంలో రాజేష్ ముందు. సో అప్రిషియేట్ రాజేష్. అండ్ అలాగే ఈ సంవత్సరం దాదాపు 90 లక్షలు పే చేశాం. 90 లక్షలు ట్రస్ట్ నుంచి డొనేషన్ కాల్ చేశారు. దానిలో మేజర్ కంట్రిబ్యూషన్ 35 లక్షలు ప్రభాస్ గారు ఇచ్చారు, 25 లక్షలు సుకుమార్ గారు ఇచ్చారు. ఇక ప్రొడ్యూసర్స్ అయితే మైత్రి మూవీస్ కానీ, సితారా ఎంటర్టైన్మెంట్స్ కానీ అందరినీ ఎస్కేఎన్ అన్ని వాళ్ళు పెట్టి మేము అందరూ లిస్టు రెడీ చేసి రిలీజ్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా అందరితో ఎంతో మంచి ప్రొడ్యూసర్తో ఎంతో మంచి సంబంధాలు ఉంటేనే, హీరోలతో ఉంటేనే మనకి ఏదైనా హెల్ప్ చేస్తాం. ఇది ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి, అసోసియేట్ డైరెక్టర్కి, కో డైరెక్టర్కి హూఎవర్ రిక్వైర్స్ ఇది చాలా అవసరం. ఈ 2 yearsలో కూడా వీళ్ళ దగ్గర చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి. చేయాలన్న సంకల్పం ఉంది. ఖచ్చితంగా చేస్తారు. మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది రాజేష్ అండ్ ఆదిత్య గారు. అండ్ మై స్పెషల్ మెన్షన్ ప్రభుభాయ్. సో ఈయన టైలో మొత్తం మీద ప్యానల్లోకి వచ్చారు. నోబడీ కెన్ స్టాప్ హిమ్ లాగా. వెల్కమింగ్ యూ దిస్ అండ్ విన్నింగ్ టీమ్కి. అలాగే ఇది ఉన్నదే మన అసోసియేషన్కి 2000 మంది ఓట్లు వేసింది. 1022 పీపుల్ అంటారు. 1040 పీపుల్. 1040కి నెక్స్ట్ ఇయర్ నా కోరిక అయితే కనుక యునానిమస్గా మన బాడీ ఎలక్ట్ అవ్వాలి. యునానిమస్గా. ఎందుకంటే ఇది ఒలింపిక్ ట్రాక్స్ లాంటిది. ఏదో ప్రెసిడెంట్ అయితే ఏమన్నా దీని మీద ఏమైనా వచ్చేస్తుంది. చాలా కష్టపడాలి, పనిచేయాలి. ట్రెజరర్ అంటే చాలా మందితో డబ్బులు తీసుకురావాలి. మనోడు చాలా పెద్ద టార్గెట్స్ పెట్టుకున్నాడు. ఒక 8 తన దగ్గర 8 పాయింట్స్ పెట్టాడు. నేను అందరికీ చెప్పుకోను. ఆ దిశగా ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు రాజేష్. సో విషింగ్ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆల్ ద బెస్ట్. దాసరి గారు ఆశిస్తున్న అందరికీ ఎప్పుడూ ఉంటాయి. 24 క్యాప్స్ పెట్టిందా? ఇండియా సోదరులందరికీ నమస్కారం అండి. అలాగే ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మొట్టమొదటి ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ ఓవరాల్ క్రాఫ్ట్లో మొట్టమొదటి క్రాఫ్ట్ అనేది దర్శకుల సంఘం. ఈరోజు ఆ సంఘానికి అధ్యక్షుడిగా మన ఆదిత్య గారు, అట్లాగే రామారావు గారు ప్రధాన కార్యదర్శిగా, సాయిరాజేష్ గారు ముఖ్యాధికారి గారు, ఇలా మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా ఫెడరేషన్ తరఫున పర్సనల్ ప్రత్యేక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. మరి వారందరినీ ఆహ్వానిస్తూ రేపు 14 క్రాఫ్ట్లో మొట్టమొదటి క్రాఫ్ట్ అయిన దర్శకుల సంఘంలో కలిసి పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. వారికి కూడా మాలో కలుపుకొని వారు అనేకమై
కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తాం. వారిలో భాగంగా ఒక ఎగ్జిక్యూటివ్ సీనియర్ నుంచి వారి దర్శక సంఘం నుంచి హెల్ప్ కావాలన్నా మా ఆర్గనైజేషన్ నుంచి మా ప్రధాన కార్యదర్శి మా విషయాలు గారు అందుబాటులో ఉంటారని సందర్భంగా అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. మంచిగా ముందుకు తీసుకెళ్ళి ఏవైతే ప్రామిసులు చేసుకుంటారో అందరం చేస్తాం అవన్నీ కూడా నెరవేరాలని అందరినీ కలుపుకొని కొత్త పాఠంగా కార్యవర్గాన్ని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలని ఈ విజయం మా టీఎండిఏ సభ్యుల విజయం. మేము 2 సంవత్సరాలు సేవ చేయడానికి 51 మంది ముందుకు వస్తే అందులో మా 18 మందిని ఏ ప్యానెల్ నుంచి అయినా సరే మీరైతే మాకు సేవ చేయడానికి ఈ టర్మ్ మీకు అవకాశం ఇస్తున్నామని మా సభ్యులు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. మాకు మా ఆలోచనలు నచ్చాయి. గత టర్మ్లో ప్యానెల్లో పనిచేసిన దాదాపు ఒక 10 మంది వరకు ఈ ప్యానెల్లో మాతో కంటిన్యూ అయ్యి రావడము, వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు మా సభ్యుల నమ్మకాన్ని మరింత పెంచేది. అందుకు సాయి రాజేష్ గారి మిత్రులు సాయి రాజేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ప్యానెల్ రూపకల్పన నుంచి మేము చేయాల్సిన పనులు, మన సభ్యులకు అందాల్సిన సేవల వరకు ఆయన తన ఆలోచనలకి కార్యరూపం దాల్చడానికి మా మిగిలిన 17 మందిని ఈయన ఎంచుకున్నాడు. మా సభ్యులతో తరఫున డెఫినెట్గా we will never let him down and we will never let TFDA down for any reason. I thank one and all. మాకు ఎంతో పెద్ద సపోర్ట్. అసలు ఇది వరకు ఎన్నికలంటే దూరంగా ఎవరు గెలుస్తారో అప్పుడు చూద్దామన్నట్టుంటే చాలామంది పెద్దలు ఈసారి ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. రామప్రసాద్ గారు స్వయంగా తను ప్రెసిడెంట్ అభ్యర్థి అయినా కూడా విరమించుకుని మా ఆలోచనలు నచ్చి మాతో ప్రయాణం చేశారు. సముద్రాన్ని తను స్వయంగా ప్రెసిడెంట్ అభ్యర్థి అయినా కూడా మా ఆలోచనలు నచ్చి మా ప్యానెల్లో వైస్ ప్రెసిడెంట్గా వచ్చి గెలిచారు. అలాగే దర్శకులు శైలేష్ కొల్లన్ గారు కానీ, శ్రీరామ్ ఆదిత్య గారు కానీ, అలాగే సాగర్ కే చంద్ర గారు కానీ, రాజా వన్నెంరెడ్డి గారు కానీ, కొండా విజయ్ కుమార్ గారు కానీ అందరూ ఎవరికి వాళ్ళు సేవ చేయడానికి మా ఆలోచనలో భాగస్వామ్యం అవ్వడానికి ఈ ప్యానెల్లోకి వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ ప్యానెల్లో గెలిచిన ప్రతి ఒక్కరిని. అలాగే మెహర్ రమేష్ గారు, ఎన్ శంకర్ గారు, కాశీ విశ్వనాథ్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మారుతి గారు, సుకుమార్ గారు, డైరెక్టర్ వినాయక్ గారు. అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే మొదటిసారి సందీప్ రెడ్డి వంగ గారు వచ్చి ఓటేసి వెళ్ళారు. ఆయన వెళ్తూ ఈ ప్యానెల్ గెలవాలని కోరుకున్నాను సార్, నేను ఎలక్షన్ కానీ మర్చిపోయాను, షూటింగ్ అదనంగా అయినా కానీ వచ్చానన్నారు. అలాగే బోయపాటి శ్రీని గారు వచ్చారు. ప్రతి ఒక్కరు అనిల్ రావుపూడి స్వయంగా తను శ్రీకాంత్ తోడేలా గారు వచ్చారు. వచ్చిన ప్రతి దర్శకుడు మన విజయ్ కనకమేళ గారు కానీ, కొన్ని రామ్గోపాల్ చౌదరి గారు కానీ అందరూ మాకు ఇచ్చిన అత్యద్భుతమైన సపోర్టు. కోట సురేష్ కుమార్ గారు కానీ వీళ్ళు ఎంతో కష్టపడ్డారు. మధుసూదన్ రెడ్డి, నవీన్ మేడారం గారు మా ప్యానెల్లో నుంచే పోటీ చేశారు. ఆయన వీళ్ళందరి తాలూకు కృషి మేము ఎన్నిక గెలవడానికి ఎంత ఉందో ఈ 2 సంవత్సరాలు మేము సర్వీస్ చేయడానికి కూడా వీళ్ళందరూ మాకు ఇంతే సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా థ్యాంక్ యూ. సాయి రాజేష్ గారు కేవలం నా ద్వారా ఆయన సినిమాల్లోకి వచ్చారని నాకు టీఎఫ్డీఏ ప్రెసిడెంట్గా నన్ను నుంచోబెట్టలేదు. ఆయన నన్ను ఎన్నికలకు చూశారు అంతే. తర్వాత గెలిపించి ఆయనైనా నన్నైనా మిగిలిన వాళ్ళైనా మీరు కావాలి అని కోరుకున్నది మా సభ్యులు. అందుకని మనస్ఫూర్తిగా ఈయన్ని నమ్మిన మా సభ్యులందరికీ, అలాగే మమ్మల్ని అందరినీ నమ్మిన మా సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి అభివందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఈ అసోసియేషన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ షిఫ్ట్ అయిన కానీ కొన్ని సంవత్సరాల్లో డైరెక్ట్ అసోసియేషన్ ఇండస్ట్రీని కంట్రోల్ చేసే లెవెల్కి తీసుకెళ్ళి మధ్యకాలంలో కొన్ని ఒడిగా
కలిసి దీంట్లో మన శత్రుత్వాలు లేకుండా అందరం కలిసి ఒకటిగా ఉంది. ఈ అసోసియేషన్ ఇంకా ముందుకు ఇంతకుముందు ఎంత ఘనంగా ఉండేవాళ్ళమో అంతకంటే ఘనంగా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ అభినందిస్తూ సెలవు. అందరికీ నమస్కారం. తెలుగు దర్శకుల సంఘం యొక్క సెలక్షన్ వాళ్ళ మెంబర్స్ కోసం చేస్తున్న ప్రయత్నాలు చేపట్టిన పేరు కూడా మెంబర్స్ అనేక విషయాలు వాళ్ళకి నమ్మకం ఉంచారు. ఇంకా మరింతగా పెంచే అవకాశం ఉంది. మా నమ్మకం మా అందరికీ ఎప్పుడు వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ఇస్తారు. ఈరోజు పోటీ చేసిన ప్యానల్ మెంబర్స్ కూడా చాలా గౌరవంగా ప్రవర్తించారు, గౌరవంగా హుందాగా ఉన్నారు. అసోసియేషన్ ఇంట్రెస్ట్ తప్ప ఇంట్రెస్ట్ లేవని నిరూపించుకున్నారు. ఇట్లాగే కొనసాగాలని తెలిసిన వారందరికీ అభినందనలు. ఓడిపోయిన వారందరూ సేవ కోసమే చేసి పనిచేశారు కాబట్టి, పోటీ చేశారు కాబట్టి మెంబర్స్ సేవలో ఈ 2 సంవత్సరాలు గడపాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఈ ప్యానల్ అయితే ఖచ్చితంగా మంచి చేసి మెంబర్స్ యొక్క అవగాహనలో ఉంది. వాళ్ళు ఆల్రెడీ బెనిఫిట్ పొందారు, ఇంకా అద్భుతమైన బెనిఫిట్స్ పొందబోతున్నారు ఈ ప్యానల్. సో దాని అందరికీ కారణం సాయి రాజేష్ గారు కావచ్చు, బాగా సేవ చేసిన అందరూ కూడా సాహిత్య ముఖ్యంగా సాహిత్యాన్ని ఫస్ట్ ఈసీ మెంబర్గా నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రంగప్రవేశం జరిగింది. ఆ తర్వాత జనరల్ సెక్రటరీగా, ఇప్పుడు ప్రెసిడెంట్. సో అంచెలంచెలుగా ఎదుగుతున్న సాహిత్య అసోసియేషన్ కూడా అత్యధికంగా నడిపించి ఇంకా ఎదగేటట్టుగా చేయగలుగుతాడో నమ్మకం మారుతుంది. అందుకని మేమందరం కూడా వెల్విషర్స్గా ఉన్నాం. వాళ్ళకి డెఫినెట్గా ఈ ప్యానల్ నుంచి వాళ్ళకి శుభాకాంక్షలు. అది ముఖ్యంగా ఇలాంటి ఒక గొప్ప ప్యానల్ని సెలెక్ట్ చేసిన మా బిఎన్ ఆదిత్యని, మా సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా తనతో ఎంత మంచి మనుషులు ఉండాలనేది ముందు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ముఖ్యంగా లాస్ట్ టైం కూడా సాయి రాజేష్ గారు తనతో సపోర్ట్ చేసిన ఎస్కేఎన్ గారు, మైత్రి మూవీస్ కానివ్వండి, సితార్ ఎంటర్టైన్మెంట్స్ కానివ్వండి, శైలేష్ పని కానివ్వండి, సాగర్ కానివ్వండి, శ్రీరామార్కి కానివ్వండి, మా రామారావు, వీళ్ళందరూ కూడా చాలా ఇన్స్పిరేషన్గా వర్క్ చేశారు. ఈసారి అంతకంటే డబల్ టైంలో ఇన్స్పిరేషన్గా ఇంకా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇందులో మేము ఇన్వాల్వ్ అవ్వాలనేది గొప్పగా ఇన్వాల్వ్ అయ్యే విధంగా సాయి రాజేష్ గారు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంతమందికి ఎంత ఇన్స్పిరేషన్ అయినందుకు. అలాగే సాయి రాజేష్ గారు నిజంగా మా అసోసియేషన్ సభ్యులందరికీ పెద్ద కొడుకు అయ్యాడు. ఈ అసోసియేషన్కి ఇంత మంచి మనిషిని తీసుకొచ్చినందుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీనిలో మేము అందరం భాగస్థులైనందుకు థ్యాంక్ యూ. నిజంగా ఎంత గొప్ప మేనిఫెస్టో నా చరిత్రలో చూడాలి. మా దర్శకులు ప్రతి సభ్యుడు గర్వపడే విధంగా అంత గొప్పగా తించేశారు. నేను నిద్రపోయి తించేశారు. అసలు నాకు అర్థం నిద్రపోయి ఉండరు. ఆయన ఏం చేస్తున్నారు, ఈయన ఇంతవరకు చెప్పలేదు ఏంటి అనుకున్నాం. కానీ తర్వాత నాకు చేతులెత్తి అన్నం పెట్టాలనిపించింది. సాయిరాజు అంత గొప్పగా తించేశారు. మా అన్నయ్యని ఇంత గొప్పగా ఘన విజయం సాధించి మా అందరూ కూడా వని తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మా పిఎఫ్ఏ సభ్యులందరూ, మా యూనిట్ అందరూ, మా రామప్రసాద్ అన్నయ్య కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఈరోజు తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణంలో, సామరస్యమైనటువంటి వాతావరణంలో జరిగాయి. ఏవైనా పోటీ తాలూకు చిన్న చిన్న ఇవి ఉన్నట్లయితే అవి ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ రావడంతో సమసిపోయాయి. ఈ రోజున పోటీ చేసిన సభ్యులు, గెలుపొందిన సభ్యులు అందరూ మమేకమై ఒకటే యూనిట్గా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘంలోని సంఘటితత్వానికి నిరూపణగా అందరం కలిసి పనిచేస్తామని చెప్పేసినటువంటి విషయాన్ని డిక్లేర్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ వాతావరణం రావడానికి ఇంత చక్కగా ఎన్నికలు తిరగడానికి సీనియర్ సభ్యులైనటువంటి వాళ్ళు ఎన్ శంకర్ గారు కానీ, వీరశంకర్ గారు కానీ, రామప్రసాద్ గారు కానీ, మిగతా సభ్యులందరూ సహకరించారు. వీళ్ళందరూ కూడా చాలా సహకరించారు, ముందు నడిపించారు. అందువల్ల ఈ ఎన్నికలు ఎంత బాగా జరిగినాయి. గతంలో కూడాను జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమంలో యథావిధిగా అదే స్థాయిలో కొనసాగడం కాకుండా మరింత ఉధృతంగా, ముఖ్యంగా సాయి రాజేష్ గారు, రియల్లీ సాయి రాజేష్ గారు
రియల్లీ కంగ్రాచులేషన్స్. ట్రెజరర్ అనేటువంటి పోస్ట్ ఏంటంటే ఉన్నటువంటి నిధులని సక్రమంగా సద్వినియోగం చేయడం, వాటిని భద్రపరుస్తూ వరకే ట్రెజరర్ యొక్క పని. కానీ ట్రెజరర్ అనేటువంటి ట్రెజర్ తీసుకురావడం ఒక సాయిరాజేష్ మిషన్. అందువల్ల ఈ రోజున తిరుగులేని మెజారిటీ ఇంతవరకు తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘంలోనే కాదు ఏ సంఘంలోనూ జరిగిన ఎన్నికల్లో ఎంత అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తి ఎవరు లేరు. ఆ పూర్తి మొత్తం సాయిరాజేష్ గారు చెందింది. అలాగే తన ఇదితోటి తన గురువు గారు అధ్యక్షుడు కావాలని చెప్పి సుధీర్ ఆదిత్య గారిని తను ప్రపోజ్ చేయడం, అందరూ సహకరించి తను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. నేను కూడా జర్నలిస్ట్గా నేను అందరికీ పాపులర్ అయినప్పటికీ తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘంతో నాకు ఒక అనుబంధం ఉంది. కాబట్టి నేను కూడా వైస్ ప్రెసిడెంట్గా పోటీ నేను గెలుపొందాను. అలాగే నిన్న కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యవర్గం ఆ కార్యవర్గం ఆ ప్యానల్ ఈ ప్యానల్ అనేటువంటి లేదు. ఆ ప్యానల్స్ అనేటువంటిది ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన వరకే. ఈ రోజుకి ప్రతి క్షణం ప్రతి విషయంలో ప్రతి అడుగులో అందరం కలిసిమెలిసి పనిచేస్తాం. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అనేటువంటిది ఎంతో మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మహా దర్శకులందరూ వ్యవస్థీకరించినటువంటి ఒక గొప్ప వ్యవస్థ. దీని గౌరవాన్ని దీని ప్రతిష్టను ప్రతి విషయంలోనూ ఇనుమడించే విధంగా మా నిర్ణయాలు మా ప్రొసీడింగ్స్ ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం యొక్క భవన నిర్మాణానికి 2 కోట్ల రూపాయల పైగా విరాళాన్ని ప్రకటించినటువంటి ప్రముఖ దర్శక నిర్మాత సానా యాదిరెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ విషయం కార్యరూపం దాల్చడానికి మేమందరం కూడా సమిష్టిగా కృషి చేస్తాం. ముఖ్యంగా నాకు ఆయన ప్రామిస్ చెప్పారు, అది అనౌన్స్ చేయమని చెప్పి అంత ఎర్లీగా మనం ఎంత ఎర్లీగా స్థలాన్ని సమీకరించుకుంటే అంత ఎర్లీగా ఆయన పునాది వేసి దానికి ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చారు. అలాగే నేను కూడా దివంగత నా భార్య పేరున వ్యవస్థీకరించిన ఆడపు దుర్గామాతకి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద 50,000 రూపాయల విరాళాన్ని మిడ్ డే మీల్స్ పథకానికి నేను పంపించాను. అది కూడా నేను ఇమీడియట్గా చేస్తాను. అలాగే ప్రతి అడుగులో కూడా అందరం అడుగుగా అందరం ఒకే విధిగా సమిష్టిగా మేము ప్రయత్నిస్తాం. అలాగే మా ప్యానల్ అధ్యక్షుడైనటువంటి మా ప్యానల్ లీడర్ అయినటువంటి వీరశంకర్ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎన్ఆదిత్య సాయిరాజేష్ ఎంపవర్ ప్యానల్ మేము 18 మంది పోటీ చేసాం. 15 మంది యూత్ మెజారిటీతో చేశారు. దానికి కారణం ఒకటే, నేను చేసిన 8 ప్రామిసులు లాస్ట్ ఇయర్ ఇంతకుముందు అసోసియేషన్ హిస్టరీలో జరగలేదు. అదేంటంటే మూలధనం ముడిపోకుండా బయట నుంచి విలువల దగ్గర నుంచి ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి 1,40 లక్షల రూపాయలు బయట నుంచి వసూలు చేసి 2 సంవత్సరాలు మెంబర్స్ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాం. ఈరోజు మా విక్టరీకి అదే అతిపెద్ద కారణం. సో ఈ సంవత్సరం శాశ్వతంగా ఇన్సూరెన్స్ కట్టించడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాము ఈ 2 ఇయర్స్లో. ఆ 8 ప్రామిస్లు ఖచ్చితంగా పూర్తి చేసి గ్రేట్ కమిటీ అని పెట్టుకుంటాం. చాలా సంతోషంగా ఉంది మా గురువు గారు ప్రెసిడెంట్ అండ్ ముఖ్యంగా శంకర్ గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్. వెనకాల ఉండి గెలిపించారు. ప్రసాద్ గారు సముద్ర గారు, ఇంకా ఆయన వైస్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ గారు, అందరూ మారుతి గారు, ముఖ్యంగా నాగబాబు గారు మా పక్కన రిలీజ్ చేసి సపోర్ట్ చేశారు. డైరెక్టర్కి అందరికీ ప్రామిస్లో మిడ్ డే మీల్స్ అనేది లేదు కదా అని అది యాస్టీస్గా కంటిన్యూ అవుతుంది. కంటెస్ట్ చేశాము. సాయిరాజేష్ పక్కన మమ్మల్ని కూడా గెలిపించేశారు అనుకుంటా. బట్ బేసికలీ లాస్ట్ టర్మ్లో మేము చేసిన ప్రామిస్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఆల్ వెరీ స్పెసిఫిక్. అందరం చాలా కష్టపడి ఫండ్స్ అవి సేకరించి వి స్టూడ్ అప్ టు ద ప్రామిస్. సో ఈసారి చేసిన 8 ప్రామిసెస్ మా అందరికీ చాలా నచ్చినాయి. కాబట్టి సాయిరాజేష్ అడగగానే మళ్ళీ వచ్చి నిల్చున్నాం పక్కన. అండ్ అఫ్కోర్స్ 8 ప్రామిసెస్ మన మెంబర్స్ అందరితో రెజొనేట్ అవ్వడం వల్లనే ఇంత మెజారిటీ వచ్చారు. అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద హోల్ ప్యానల్. ఆల్మోస్ట్ మొత్తం ప్యానల్ really looking forward to serve this community with all our heart. Thank you so much.
అందరికీ నమస్కారం అండి. ప్రెసిడెంట్గా అండ్ శైలేష్ చెప్పినట్టు 8 ప్రాజెక్ట్స్ పంపిస్తాం. దానివల్ల రిజనేటింగ్ సక్సెస్ బట్ పర్టికులర్గా నేను శ్రీరామాజ్యం వేసిన మోటివేట్ చేస్తున్నాయి వెల్ఫేర్ ఏదైతే ఉందో ఇట్స్ ఆల్ సపోర్ట్ అయిపోతుంది. బట్ దీంట్లో ఏంటంటే కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ వేర్ లైక్ ఇప్పుడు లేటెస్ట్గా చాలా థింగ్స్ మారిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ బోర్డ్ అంటే ఏ ఇస్ డూయింగ్ ఇట్. సో కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆర్ మెంబర్స్ హౌ టు ఫిట్ ఇన్ హౌ టు గెట్ దర్ ఆ పర్టికులర్ థింగ్స్ నేను శ్రీరామాజ్యం కోఆర్డినేట్ మా తరఫున అనంతరం మేము పాటిస్తున్నాం. అందరి సపోర్ట్ తోటి ప్రెసిడెంట్ గారి సపోర్ట్ తోటి అండ్ మాకు వెనకాల్సిన పెద్ద తమ్మాడు వెంకర్ గారు వీళ్ళందరి గైడెన్స్ తోటి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. థ్యాంక్ యూ.